అధ్యక్ష బాధ్యతలు మార్చి అనుకుంటే రేపు పొద్దున ఎలక్షన్స్ ప్రిపేర్డ్ గా ఉన్నట్టు అవుతుంది. కానీ ఈ ముగ్గురు నియామకంతో 2029 ముందే లేదంటే 2029కి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా ప్రిపేర్ అవుతుందా? అందుకని సెలెక్టెడ్ గా వీళ్ళని ఎంపిక చేశారు. అట్లాగేం లేదు. వాస్తవంగా ఒకటి, భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా 15 ఏళ్ల ముఖ్యమంత్రులు 15 ఏళ్ల కూటమి ప్రభుత్వం మాట్లాడదు, మాట్లాడబోయేది కూడా ఉండదు. నెంబర్ 1. రెండోది, రూపాయి పెంచుకునే వారమే కానీ తగ్గించుకునే వారం కాదు. రేపు పొద్దున ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఎక్కువ బార్గెనింగే చేస్తుంది. ఇప్పుడు 10 తీసుకున్నాడు, రేపు పొద్దున 20 అడుగుతారు. నియోజకవర్గాలు పునర్వినియోగం 25 అడుగుతారు. ఎంపీలు ఇప్పుడు మొన్న హైయెస్ట్ ఇచ్చారు కదా, ఎన్ని ఇచ్చింది? 6 కదా ఇచ్చింది. ఈసారి 8-10 అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా. జనసేన పవన్ కళ్యాణ్ కాస్త మొహమాట పడతారు కానీ వాళ్ళకి మొహమాటం ఏం లేదు. నాకు ఇన్ని కావాలని నిర్మోహమాటంగా అడుగుతారు. అది ఇవ్వక తప్పని పరిస్థితి వీళ్ళది. కాబట్టి దానికోసం ఈ మార్పులు చేశారని నేను అనుకోను. ఒకటి, నితిన్ నబీని వాళ్ళ విశాఖపట్నం 5 రోజులు టూర్ చేస్తున్నాడు. అంటే ఆల్ స్టేట్స్ ని ముందు అవగాహన చేసుకోవడానికి తిరుగుతున్నాడు. అందులో భాగంగా స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాడు. 5 రోజుల పాటు ఉంటాడు. ఈ 5 రోజులు ఉన్న దాంట్లో కీలకమైన అడుగు పడి తీరుతుంది ఇక్కడ. అందులో ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు అతను, స్థానిక ఎన్నికలు ఎక్కువ సాధించండి. కాబట్టి ఇక్కడ సీట్లు ఎక్కువ సాధించాలి, గెలవడం ఎక్కువ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఎనీ టైం పోటీ